పెద్దలారా మిత్రులారా, జెడ్లు, జెన్‌వైలు, జెన్‌ఎక్స్‌లు, జెన్‌జీలు ఎన్నొచ్చినా మన పొరుగు దేశమైనటువంటి ఉమ్మడి భారతదేశానికి సంబంధించినటువంటి బంగ్లాదేశ్. భారతదేశం 47 ఆగస్టు 10న పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ గొడవలకు సందర్భంగా పాకిస్తాన్ 2 విభజన జరిగింది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. సో, బంగ్లాదేశ్‌ని చిన్నచూపు, తూర్పు పాకిస్తాన్‌ని చిన్నచూపు చూస్తున్న క్రమంలో వాళ్ళు అవామీ లీగ్ ఉద్యమాన్ని చేశారు. సో, ఈ క్రమంలో ఏదైతే ఉన్నారో హసీనా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సో ఆ ఉద్యమంలో ఉన్నారు. సో బంగ్లాదేశ్ ఇది కావటం, దానికి భారతదేశం ఇందిరాగాంధీ నేతృత్వంలో బంగ్లాదేశ్ ఏర్పడటం ఉన్నది. సరే, ఏదేమైనా పాకిస్తాన్ ఇది ఆసరా చేసుకొని అక్కడ 2 సార్లు గవర్నమెంట్ వస్తున్నాయి, మూడోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం, సరే ఎవరు అధికారంలో ఉన్నా మనం భారతదేశం మద్దతు ఇస్తుందా లేదా అనేది కాదు, మనం అధికారంలో ఉన్నా, నేను వ్యక్తిగతంగా అధికారంలో ఉన్నా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం చేయకుండా ఉండాలి. ప్రజలు ప్రజల పేదరికంలో మగ్గుతుంటే భోగలాలసాల్లో ప్రజాప్రతినిధులు తేలకూడదు. సో ధరలు అరికట్టాలి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి, కొత్త ఉద్యోగాలను సృష్టించే కార్యక్రమం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలి, ప్రజల పేదరికం పోయే కార్యక్రమం చేపట్టాలి. ఆ విధంగా భవిష్యత్తు మీద ఆశలు చిగురించినప్పుడే అది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కానీ, రాబోయే వాళ్ళు కానీ, ఇది బంగ్లాదేశే కాదు, భారతదేశానికి సంబంధించే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇది వర్తిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సహజంగానే బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఆ జంజెడ్ పేరుతో జరిగినటువంటి, జంజీ పేరుతో జరిగినటువంటి అసోసియేషన్స్కి సంబంధించి వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గాల మాట ఏంటంటే, ఖచ్చితంగా అది పాక్ ఇంపాక్ట్ వలనే, పాక్ ఇంప్రెస్ చేయటం వలనే భారతదేశానికి బంగ్లాదేశ్కి బంధం జడగొట్టాలని హసీనా భారతదేశం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. సో ఆ ఫ్రెండ్షిప్ని చెడగొట్టాలని చెప్పేసి పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలో భాగమని చెప్పేసి లోకం అంతా కూడా ఎగుస్తున్న నేపథ్యంలో, సో ఎట్టకాలం ప్రవాసంలో, అజ్ఞాతంలో ఆశ్రయం పొందుతుండడానికి ఎవరు ఒప్పుకోరు. సో షేక్ హసీనా కూడా అమ్మ చెప్తా ఉన్నది, నేను బంగ్లాదేశ్కి వెళ్తాను ఈ సంవత్సరం అని చెప్పేసి. ఎందుకంటే కారణాలు ఏమైనా అక్కడ ఉన్నటువంటి స్వదేశంలో వెళ్ళాలనేది ఆమె అభిప్రాయంగా మనకు కనపడతా ఉంది. సో ఏదైతే రిజర్వేషన్ల నుంచి మొదలైన ఉద్యమంతో ముస్లిం ప్రజానీకం, ముస్లిమేతరులు, మైనారిటీ దాడులకు పూనుకోవటం, ఆస్తుల విధ్వంసం సంగతి, వీటికి సంబంధించిన అన్ని అంశాలు మనకు తెలిసిన విషయాలే. సో 2 ఏళ్ల పాలనా కాలంలో వాళ్ళు ఏం చేశారు? సో హసీనా అంటే వాళ్ళ హసీనా వ్యతిరేక ప్రభుత్వం, అమ్మ వ్యతిరేక ప్రభుత్వంలో వాళ్ళు అనేక నిర్బంధాలకు గురి చేశారు. సో ఆ విధంగా ప్రత్యర్థి పార్టీ మీద అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్సీ విజయం సాధించిన మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ కన్నర్ లండన్లో తన ప్రవాసం నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దబదబదబదా జరిగిపోయినాయి. సో ఏం కుట్రలు, ఎత్తులు, కుయుత్తులు లేకుండా ఇవన్నీ జరుగుతాయని మనం అనుకో. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. అంతర్జాతీయ వేదికపై భారత్ను ఒత్తిడిలోకి నెట్టడం పాకిస్తాన్ ఎజెండాగా ఉంటుంది. వాళ్ళకున్న 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్ల జనాభాని రోజు తిండి పెట్టండి రా పాకిస్తాన్ వాళ్ళకి, మీకెందుకు? మీ దేశం వాళ్ళకి మీరు తిండి పెట్టండి, బంగ్లాదేశ్తో, ఇండియాతోని, మీకెందుకు? సో ఇది ఈ పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇక షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి సంబంధించి పట్టు పెరుగుతుందని అనేక సర్వేల్లో ఉన్నటువంటి సమాచారం అలా అర్థమవుతోంది. సో దీనితో నిషేధం ఉన్నప్పటికీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ బాగా పాపులారిటీ సంపాదిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా తారిక్ రెహమాన్ ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీని స్థానిక ఎన్నికల్లో పోటీకి అనుమతిచ్చింది. సో సహజంగానే ఊపు వస్తుంది ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో అవకాశం వచ్చినప్పుడు. అసలు ఆ ఎన్నికలు ఎక్కడ జరుగుతాయి అనేది మనం చెప్పలేం. సో బంగ్లాదేశ్ ప్రజలకు రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, శాంతి భద్రతలు, విముక్తి పోరాటాలు బంగ్లాదేశ్కి ఏం కొత్త కాదు, విముక్తి పోరాటాల నుంచి అది పుట్టింది. సో ఇది పరిస్థితి. బిఎన్పి పార్టీ, అటు జమాత్ ఇస్లామీ పార్టీలు ఆమెను హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. సో ఆమెను మరణశిక్ష వేయాలని చెప్పేసి సహజంగా. సో ఆ రాజ్యాంగాలు అటువంటి అడుగులుగా మాట్లాడటం, భారతదేశంలో అట్లాంటి అడుగులు మాట్లాడితే రాజకీయ పార్టీలు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో బంగ్లాదేశ్ ప్రజలు తాను వైపు తను ఉందన్న వల్లే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి హసీనా చెప్పేటువంటి మాటగా మనకు కనపడతా ఉంది. సో బిఎన్పి సర్కారు, యూరప్ కేర్ టేకర్ సర్కార్పై ఆమె లెక్కలేనని విమర్శలు చేశారు. సో ఆమెకున్నటువంటి పద్ధతుల్లో టార్గెటెడ్గా బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం సహజంగా, మాజీ ప్రధానమంత్రి కాబట్టి సహజమేది. సో తారిక్ కన్నర్ ఏం చేస్తున్నారు, ఆమె మీద పెట్టిన కేసులు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో తారిక్ కన్నర్ ప్రభుత్వం తలొప్పుతున్నదనే భావన, సో ఏదైతుందో పాకిస్తాన్ వైపు మొగ్గు చూపిస్తూ, సో చైనా చెప్పినట్లుగా వింటుందనేది కనపడుతున్నమాట. సో చూద్దాం భవిష్యత్తు ఏమవుతుందో.
సో ఈ సంవత్సరం అయితే షేక్ హసీనా మమ్మీ అక్కడికి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. సో ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళాలి, డెమోక్రటిక్గా పరిపాలన చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా. సో రాజకీయాల్లో గెలవటం ఒకటే కాదు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు గెలిపించడం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కొట్టుకోవడం బట్ట, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు గెలిపించే కార్యక్రమం. సో సామాజిక న్యాయం వైపు వెళ్ళాలి. అది ఎక్కడున్నా ఖచ్చితంగా ఆసియా ఖండంలో భారతదేశం పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో అది అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.